క్లియర్ కట్గా ఒకటే అడుగుతున్నారు, ఎవరెవరికి ఇవ్వాలి మీరే చెప్పండి అని చెప్పి సభాముఖంగా ఈ రోజు కాదు మన ఫస్ట్ అసెంబ్లీ సెషన్స్ నుంచి చూస్తూ ఉంటే మీరు సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, మేము ఒకవేళ సరైన సలహాలు సూచనలు అయితే కనుక మేము తీసుకుంటామని చెప్తున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరెవరికి ఇవ్వాలి ఏంటి ఒక గైడ్ లైన్స్ కొన్ని ఉంటాయి కదా, వీరికి ఇవ్వాలి సంక్షేమ పథకాలు, వీరి వరకు ఇవ్వాలి, ఎవరి వరకు ఇవ్వాలి ఏంటని. 22,600 కోట్లు ప్రభుత్వ సొమ్ము వృధా అయింది అనేది క్లియర్ కట్గా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఎవరెవరికి ఇచ్చారో అందరికీ తెలిసిన విషయం. అంటే అందరికీ ఒక లిమిట్ లేకుండా అందరికి ఇచ్చున్నాము, ఎవరైతే పట్టాలు ఉన్నాయో ఆ పట్టాలున్న ప్రతి ఒక్కరికి ఇచ్చామనేది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఈరోజు వస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా బాగా చర్చ జరిగింది అసెంబ్లీలో. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ప్రణాళికని సిద్ధం చేసింది. అది రైతు బంధు, రైతు భరోసా, దానికి సంబంధించిన అంశాలలో ఒక ఫ్రేమ్ని వాళ్ళు పెట్టారు. ఆ ఫ్రేమ్లో ఇంత నిర్దిష్టంగా ఒక 5 ఎకరాలో 10 ఎకరాలో 15 ఎకరాలో లేదా 20 ఎకరాలో అనే ఒక నిర్దిష్టత ఆ రోజు గుర్తుకు రాలేదా, లేకపోతే అట్లా కాదు ఏదైనా నష్టం జరుగుతుందా అనే ఉద్దేశంతోనో ప్రభుత్వం ఒక పాలసీని ప్రిపేర్ చేసింది. ఆ ప్రిపేర్ చేసిన దాంట్లో ఫలానా వాళ్లకు ఇవ్వాలి, ఫలానా వాళ్ళకి ఇవ్వద్దు అనేది ఆ పాలసీలో లేదు. కాబట్టి దాంట్లో ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు, తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు, దానికి వాళ్ళకు బెనిఫిట్ అయింది. నేనేమంటున్నానంటే ఈరోజు మీకు తప్పనిపించింది 26,000 కోట్ల రూపాయలు ఏదో వృధా అయినాయి అని చెప్పేసి మీకు అనిపిస్తుంది. మేడం, అసలు ఎంత దారుణమైన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉండే అంటే మహబూబ్ నగర్ జిల్లాలో ఉదాహరణకి, ఆ జిల్లాలో ఒక పంట పండించుకోవడానికి రైతు పడే కష్టాలు మామూలు కష్టాలు కాదు. పెట్టుబడి లేక, పెట్టుబడి ఇచ్చేవాళ్ళు లేక, ఒక ఎకరం పొలం పండించుకోవడానికి అనేక ఇబ్బందులు పడ్డ పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వం రాకన్నా ముందు, తెలంగాణ ఏర్పడక ముందు బోర్లు వేయాలన్నా, పంటలకు నీళ్లు లేక, పడావుబడ్డ భూములు, అనేక ఇబ్బందులతోని వాళ్ళ జీవన విధానము అస్తవ్యస్తంగా మారిన సందర్భంలో రైతు బంధు వచ్చిన తర్వాత ఏ సేటు దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడకుండా వాళ్ళు స్వతంత్రంగా పంట పండించుకునే స్థితికి వచ్చారు. ఆ స్థితి మామూలు స్థితి కాదు, ఒక ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవంగా భావించారు. ఎందుకంటే అంతకుముందు ఆ సేట్ల దగ్గర నుంచి తెచ్చిన అప్పు వడ్డీలకు మాత్రమే అయ్యి చివరికి కొద్ది డబ్బు 6 నెలలు కష్టపడితే కొద్ది డబ్బు ఇంటికి పోయేది. దీనికి మళ్ళీ పెట్టుబడి కింద మళ్ళీ నెక్స్ట్ పంటకు మళ్ళా సమస్యనే. అనేక ఇబ్బందుల మధ్య ఒక ప్రతిష్టాత్మకమైన ఆలోచన చేసి కేసీఆర్ గారు ఆ పథకాన్ని రూపొందించారు. ఆ రూపొందించిన దాంట్లో మీరు అంటున్నారు కదా తప్పులు ఏదో ఒప్పులు జరిగినాయని, మీరు వచ్చిన తర్వాత నిర్దిష్టతను ఎందుకు పాటించట్లేదు అంటున్నాం మేము. ఇప్పుడు మీరు 5 ఎకరాలకే ఇస్తామని, లేదా 10 ఎకరాలకే ఇస్తామని, లేదు 15 ఎకరాలకే ఇస్తామని ఒక నిర్దిష్ట ప్రణాళికతోని ఎందుకు రావట్లేదు? మీరు ఎందుకు మాట్లాడట్లేదు? మీరు పదే గత ప్రభుత్వం మీద విమర్శలు చేయడం కంటే మీకు దాంట్లో నష్టం జరిగింది అని చెప్పేసి మీకు అనిపిస్తుంది, మేము అనుకోవట్లేదు. ఎందుకనంటే కొన్ని పాలసీలో భాగంగా జరిగింది తప్ప ఫలానా వాళ్ళకి ఇవ్వాలి, ఫలానా వాళ్ళకి ఇవ్వద్దు అనేది ఒక క్రైటీరియా చెప్పారు కేటీఆర్. ఇవాళ అసెంబ్లీలో కూడా చెప్పింది ఏంటి, మేము ఎవరిని కూడా దీనిలో అనర్హుల కింద తీసుకోలేదు, పట్టా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని అనుకున్నాము. కానీ ఆ గైడ్ లైన్స్ అయితే ఉండాలిగా మేడం. నేనేమంటున్నానంటే గైడ్ లైన్స్ ఉండాలి, కానీ ఆ రోజు మేము రైతు యొక్క కష్టాలని దృష్టిలో పెట్టుకొని 6,000 చిల్లర కోట్లు సంవత్సరానికి కట్టేదైతే ఇప్పుడు నెలకు కడుతున్నాము. అప్పుడు ఆ సంవత్సరానికి కట్టే వడ్డీ ఇప్పుడు నెలకు కట్టుకొస్తున్నామని చెప్తున్నారు. వాళ్ళ అప్పులు కట్టేది ఎంత ఏంటి అనే చర్చకు నేను వస్తాను, విషయం చెప్తాను. వీళ్ళు అసెంబ్లీ సాక్షిగా అన్ని అబద్ధాలు చెప్పడం తప్పితే నిజాలు చెప్పాలని వాళ్ళు అనుకోవట్లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు రైతు బంధు లో మిస్టేక్స్ జరిగినప్పుడు, తప్పులు జరిగినప్పుడు ఒక నిర్దిష్ట, ఇప్పటికే 4 అసెంబ్లీ సమావేశాలు జరిగినాయండి. ఇది ఇప్పటి నుంచి కాదు కదా మీ విమర్శ, మా ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కదా విమర్శ. ఏం చేశారు, మీరేం చేశారు, దాని మీద ఒక నిర్దిష్టత ఎందుకు రాలేకపోతున్నారు, ఇప్పటికీ ఎందుకు రాలేకపోతున్నారు
అంతా మాట్లాడి రేవంత్ రెడ్డి గారు చివరికి ఏమన్నారంటే అంటే రాళ్లకు రప్పలకు మనం ఇవ్వాలా అని అడుగుతూనే ఏం భయపడకండి అందరికి ఇస్తామని మాట్లాడండి. ఒకసారి రేవంత్ రెడ్డి ఏమాడారు విందాం. ఒకసారి మాట్లాడదు, ఒకసారి విందాం. రేవంత్ రెడ్డి బయట ప్లే చేయండి. ఈ రాళ్ళు రప్పలకు గుట్టలకు దొంగ పాస్ పుస్తకాలకు లేఅవుట్లకు రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇవ్వాలన్నా వద్దా? మీరు ఇచ్చిన జీవో స్ఫూర్తి పంట పెట్టుబడి సహాయం వాళ్ళను ఈ విషయాలలో ఈ రాళ్ళు రప్పలకు గుట్టలకు దొంగ పాస్ పుస్తకాలకు లేఅవుట్లకు రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇవ్వాలన్నా వద్దా? మీరు ఇచ్చిన జీవో స్ఫూర్తి పంట పెట్టుబడి సహాయము అంటే పంట వేసుకున్న వాళ్ళకి పెట్టుబడి సహాయం చేయాలనేది ఆ జీవో యొక్క స్పిరిట్. రాళ్ళు రప్పలకు గుట్టలకు ఇద్దామా? రియల్ ఎస్టేట్ లో లేఅవుట్లు చేసి అమ్ముకొని ప్లాట్లు చేసుకున్న వాళ్ళకు ఇద్దామా? హైవేల పేరు మీద నేషనల్ హైవేల పేర్ల మీద ప్రభుత్వం సేకరణ చేసిన భూములకు కూడా దొంగ పాస్ పుస్తకాలు తయారు చేసుకుంటే ఇద్దామా? మీ అనుచరుల ముసుగులో నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసుకున్న వాళ్ళకు ఇద్దామా? ఈ రోజు హైదరాబాద్ చుట్టుముట్టూత వ్యవసాయ భూములు వ్యవసాయేతర కన్వర్షన్స్ జరిగి నాలా కన్వర్షన్ జరిగి ఈ రోజు పరిశ్రమలు నెలకొల్పినారు. వీటన్నిటి కూడా మనము ఇద్దామా? వీటి విషయాలలో మీరు స్పష్టమైన సూచన చేయండి. మీ సూచనలన్నిటిని క్రోడీకరించి ఒక రిపోర్ట్ తయారు చేసి, ఎందుకంటే ఇప్పటికీ ఈ అంశాన్ని రైతు భరోసాను అమలు చేయడానికి మా మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసింది. దానికి బాధ్యతగా ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆర్థిక మంత్రి వర్యులు, వారి నాయకత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, అదే విధంగా సివిల్ సప్లైస్ మినిస్టరు, అదే విధంగా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ వీళ్ళందరిని అందులో సభ్యులుగా పెట్టి అన్ని జిల్లాలు తిరిగిండ్రు అధ్యక్ష. వ్యవసాయ సహకార సంఘాలతో మాట్లాడిండ్రు, రైతు సంఘాలతో మాట్లాడిండ్రు, రైతు కూలీ సంఘాలతో మాట్లాడిండ్రు, రైతులతో మాట్లాడిండ్రు, ప్రజా ప్రతినిధులతో మాట్లాడిండ్రు, సభలో లేని రాజకీయ పార్టీలతో మాట్లాడి కొన్ని రాజకీయ పార్టీలు సభలోకి రాలేకపోయినాయి అధ్యక్ష కొన్ని కారణాల చేత. అంత మాత్రాన చూస్తున్నాం కదా ఏదైతే ఎవరికి ఇవ్వాలి ఏంటి. మనం ఇప్పుడు ఇంకొక మాట మీరు అంటూ ఉన్నారు. వాళ్ళు చెప్తుంది అంటే సీఎం కన్నా ముందు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మాట్లాడున్నారు. మేము సంక్రాంతి నాటికి దీన్ని ఇస్తున్నామని చెప్తున్నారు. దాంట్లో భాగంగానే ఏం జరుగుతుంది ఏంటి అని. అసలు మీకంటూ ఇచ్చిన తప్పు కాదంటారా అనేది ప్రశ్న. గతంలో జరిగింది వృధా అయిందా కాలేదనేది ప్రశ్న. మేము వృధా అయ్యింది అని చెప్పేసి మేము మాట్లాడట్లేదు మేడం. ఎందుకు చెప్తున్నామనంటే పాలసీలో ఒక విధానంలో అది భాగమైంది. మేము దాన్ని బైఫర్కేట్ చేయలేదు, చెయ్యకుండా మేము ముందుకెళ్ళాము. మేము చేసింది మీకు తప్పనిపించింది. సరే కొంత వృధా అయిన మాట వాస్తవము. వాళ్ళు అంటే కొంత ప్లాట్లకో లేకపోతే ఇంకోటో అని చెప్పేసి అని అనుకున్నప్పుడు మీరు ఎందుకు చేయట్లేదు అని అంటున్నాం మేము. చేస్తామంటున్నారు, చెయ్యండి, మేమే వద్దన్నామా? ఎందుకు చేస్తున్నారని మా వాళ్ళు మాట్లాడారా? మాట్లాడలేదు కదా. మీరు రైతు మీరు సమాధానం చెప్పండి. ఎవరెవరికి ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలి అనేది సీఎం అడిగిన ప్రశ్నకి మిమ్మల్ని అడుగుతున్నాము బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధిగా. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీకేం జరుగుతుందనేది తెలుసు. మీరు మీ దగ్గర వ్యవసాయం ఉంది, అదే విధంగా అధికారులు ఉన్నారు, అన్ని శాఖాపరమైన సమస్యలు అన్ని మీ దగ్గర ఉన్నాయి. మీరు ఎంతమందికి ఇవ్వాలో మీరు చెప్పండి. మీరు ఇక్కడ చాలా ఒకవేళ అట్లా తగ్గించి ఇచ్చుకుంటూ వస్తే రైతులను మభ్య పెడుతున్నారు, రైతులకు ఇవ్వట్లేదు, రైతులకు ఇవ్వాల్సిన ఇవ్వండి అని చెప్పి అడుగుతుంది మీరే మేడం. ప్రధాన ప్రతిపక్షంగా రైతులు 100% మంది రైతుల్ని తీసుకున్నప్పుడు 95% మంది రైతులు లాభపడ్డారు. ఏదన్నా ఒక 5% ఏదన్నా మిస్లీనియన్స్ అయితే అయ్యి ఉండొచ్చు. అట్లాని 95%ని తప్పు పడతామా? 90% ఎవరు తప్పు పట్టారు? అదే కదా ఇప్పుడు తప్పు పడుతుంది. మరి రప్పలకి ఇమ్మంటారా అని అడుగుతున్నారు. ఎవరన్నారు అన్నారా? ఆయన కావాలని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు డైవర్ట్ చేస్తున్న విషయం ఎవరన్నారు? దీంట్లోనే కేటీఆర్ క్లియర్ గా చెప్తున్నారు. మేము ఎవరిని మీరే చెప్తున్నారు మన డిబేట్ లో. మేము ఎవరిని దీంట్లో పక్కదారి పట్టించలేదు, ఎవరిని విడిగా పెట్టలేదు, అందరినీ కూడా మేము ఇచ్చాము అని చెప్పి మీరు చెప్తున్నారు. దాంట్లో అవసరం లేనివంటి వారికి కూడా ఇచ్చున్నారనేది కదా వారు చెప్తుంది. పాయింట్ ని క్యాచ్ చేయట్లేదు. మేము ఇప్పటికీ ఒక పాలసీ చేశాము, ఆ పాలసీలో అందరినీ భాగం చేశాము, మేము బైఫర్కేట్ చేయలేదు. మీకు నష్టం అనిపించింది, ఫలానా వాళ్ళకి ఇస్తే నష్టం అనిపించింది అని అనుకున్నప్పుడు 4 అసెంబ్లీలు జరిగినప్పుడు దీని మీద విధి విధానాలు ఎందుకు రూపొందించలేదు? ఇప్పటికీ మీరు కరెక్ట్ గా వినండి. వాళ్ళు ఇప్పటికీ ఒక విధానాన్ని రూపొందించలేదు. రూపొందించకుండా మేము రాళ్ళకి ఇయ్యాలన్నా, రప్పలకి ఇయ్యాలన్నా, ఇంకొకళ్ళకి ఇయ్యాలని చెప్పేసి మమ్మల్ని ఎందుకంటే అడగడం? దాంట్లో ఏమి ఇచ్చిన ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం. నేనేమంటున్నాను అంటే మేము చేసిన పనిలో మీకు తప్పనిపించి మీరు చేస్తున్నారు కాబట్టి మీరు ఒకవేళ అటువంటి విధానాన్ని తీసుకుపోతే తీసుకెళ్ళండి. అయితే ఇదే రైతు బంధు
అమలు అవ్వడం వలన లక్షల మంది రైతులకు లాభం జరిగింది తప్పితే నష్టం జరగలేదు. అది కొద్ది మందికి ఏదన్నా ఎక్స్ట్రా బెనిఫిట్ అయితే అయ్యిండొచ్చు కానీ ఎక్కువ శాతం లాభమే జరిగింది. ఇంకో సేమ్ పాయింటే చెప్తున్నారు. సేమ్ పాయింట్ గౌతమ్ ప్రసాద్ గారు ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పినా లేకపోతే నేను చెప్పినా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పినా దానికి అనుగుణంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినా సేమ్ పాయింట్ చెప్తున్నారు. రైతు భరోసా అంటే ఏంటి? రైతులకి భరోసా ఇవ్వడానికి ఇది మంచిదే, కానీ దీంట్లో అనవసరంగా తీసుకున్న వాళ్ళు తక్కువ పర్సెంటే ఉండొచ్చు, కానీ వాళ్ళకి వెళ్తున్నటువంటి అమౌంట్ పెద్దగా ఉంది. దీని ద్వారా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు కానీ లేదంటే ఇచ్చే అమౌంట్ కానీ ఎక్కువగా ఉంది కాబట్టి దీనికి కదా మనం చూసుకోవాల్సిందే. లేదు ఒక నిమిషం ప్లీజ్. నిరంజన్ యాదవ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. బంద్ చేసుకోండి, మీరు మానేయాలనుకుంటే మానేయండి. నిరంజన్ యాదవ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. కదా మీరు వాళ్ళకి ఇవ్వద్దు అని అనుకుంటున్నారు. ఏంటి ప్రణాళిక సిద్ధమైందా? ప్రణాళిక సిద్ధం కాలేదా? కాబోతోందా? ముందుగా